నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మదర్ హీరోయిన్ అంటూ ఒక అంశంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ సోషల్ మీడియా వేదికగా తెర మీదికి రావడం జరిగింది. మరి అక్కడ ఒక బంపర్ ఆఫర్ అంటూ కూడా మరో ఆఫర్ కూడా చేయడం జరిగింది. మరి ఆ బంపర్ ఆఫర్ ఏంటి, ఈ మదర్ హీరోయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. రష్యా అధ్యక్షుడు పుతిన్ బంపర్ ఆఫర్ అంటూ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మదర్ హీరోయిన్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది, ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ మదర్ హీరోయిన్ ఏంటి, ఆ బంపర్ ఆఫర్ ఏంటి? ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినటువంటి మదర్ హీరోయిన్ అనే దానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నినాదానికి లింక్ ఉంది. ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో పిల్లల కొరత ఏర్పడుతుంది, జననాలు తగ్గిపోతాయి అనేది చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్ల నుంచి విస్తృతంగా ప్రతి వేదిక మీదనే చెప్తున్నారు. అది నిజము అని చెప్పి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినటువంటి మదర్ హీరోయిన్ పథకం కనిపిస్తుంది. ఏంటి ఈ మదర్ హీరోయిన్ పథకం అంటే 10 మంది పిల్లల కంటే 10 లక్షలు, పిల్లల కంటే 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆయన ఇప్పుడు మదర్ హీరోయిన్ పథకం కింద అనౌన్స్ చేశారు. అంటే ఆ దేశంలో తాజాగా డేటా తీస్తే జననాల సంఖ్య, మరణాల సంఖ్య డేటా తీస్తే కనుక జననాల సంఖ్య 2023 కంటే 2024 వచ్చేటప్పటికి దాదాపుగా 6% తగ్గిందని చెప్పి వాళ్ళు సుమారుగా అంచనా వేశారు. అలాగే మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది, 20% పెరిగింది మరణాల సంఖ్య అనేది అంచనా వేస్తున్నారు. అంటే మరణాల సంఖ్య ఏమో పెరుగుతుంది, జననాల సంఖ్య ఏమో తగ్గుతుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి? అసలు అక్కడ జనం ఉండే పరిస్థితి ఉందా? మరణాల సంఖ్య పెరుగుతుంది, జనాల సంఖ్య తగ్గుతున్నప్పుడు నీకు మ్యాచ్ కావట్లేదు కదా. అంటే జనాభా కొరత ఏర్పడుతుంది అనేది గ్రహించారు పుతిన్. అందుకే అమ్మ హీరోయిన్, మదర్ హీరోయిన్ అనేటువంటి పథకాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే ఇలాంటి పరిస్థితి భారతదేశానికి కూడా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా మీరు పిల్లల్ని కనండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. దాని తగ్గే విధంగా భారతదేశంలో చూస్తే కనుక ఫర్టిలిటీ ప్రాబ్లం బాగా తీవ్రంగా, ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతే చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే దీన్ని మత కోణంలో చెప్పారు ఆయన, బట్ వాస్తవంగా ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుంది. మత కోణంలో ఆయన చెప్పింది ఏంది, రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం జనాభా పెరుగుతుంది, హిందూ జనాభా తగ్గేటువంటి అవకాశం ఉంది, మీరు మందు తాగొద్దు, తర్వాత మటన్ తినొద్దు, మాంసం తినొద్దు అని చెప్పారు. మీరు మాంసం తిని మందు తాగి ఇవన్నీ చేసినందువల్ల మీకు ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, హిందువులు ఎక్కువ మంది మాంసం మద్యం ఉపయోగిస్తున్నారు, తగ్గించండి అని చెప్పి యూత్కి ఒక సందేశం ఇచ్చారు ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మీకు ముస్లిం జనాభాని, హిందూ జనాభాని మనం కనుక చూస్తే భారతదేశంలో ముస్లిం జనాభా గత 10 ఏళ్ల నుంచి బాగా పెరిగిందని చెప్పి అంచనా వేస్తున్నారు. హిందూ జనాభా తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు చాలు, ఇద్దరు ఎక్కువ అన్నట్టు ఉంది వాళ్ళకి. అందుకని ఒకరితో సరిపెడుతున్నారు పిల్లలు పుట్టిన వాళ్ళు. ప్లస్ ఫర్టిలిటీ ప్రాబ్లం 20% ఉందండి. ఇప్పుడు 20% ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని చెప్పి అఫీషియల్గా వచ్చినటువంటి డేటా భారతదేశం. ఇది రాబోయేటువంటి రోజుల్లో 40% అవుతుంది అని. వితిన్ 5 to 10 years లోపలే దీని 40% పెరుగుతుందని. అంటే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళలో సగం మందికి పిల్లలు పుట్టరు వాళ్ళ అంచనా ప్రకారం. ఇప్పటికే ఫర్టిలిటీ సెంటర్స్ కిటకిటలు ఆడుతున్నాయి భారతదేశంలో. సరోగసీ వైపు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే చాలా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఇంకా మనకు చూసినాం. ఫర్టిలిటీ సెంటర్లకు వెళ్ళి మనం చూస్తే ఈ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అఫీషియల్ డేటా ప్రకారం 20% ఉన్నారు. ఇది 40% అయితే నీకు జనాల సంఖ్య తగ్గిపోతుంది కదా భారతదేశంలో. మరణాల సంఖ్య అలాగే పెరుగుతుంది. కారణం ఏంటంటే రకరకాల వైరస్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు పొంచి ఉన్నటువంటి వైరస్లే ఉన్నాయి. ఎంఫాక్స్ ఆల్రెడీ రెడీగా ఉంది, ఆల్రెడీ భారతదేశంలోకి ఎంటర్ అయింది. అది ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియదు. వెట్లాండ్ అనేటువంటి మరొక వైరస్ చైనా నుంచి దూసుకొస్తుందని అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రూపంలో చనిపోతున్నారు. ఇట్లా రకరకాల రూపంలో మరణాలు అయితే పెరుగుతుంది, జనాల సంఖ్య తగ్గుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఆయన మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు.
ఆయన ఏదైనా, నేను అందుకే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలంటే ఆయన ఏదైనా చెప్పారు అని అంటే డెఫినెట్గా దాని వెనక విజన్ ఉంటుంది. రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడే చెప్తారు ఆయన. రాబోయే 20 సంవత్సరాల్లో పిల్లల సమస్య, యూత్ సమస్య మొత్తం మిగిలేది భారతదేశంలో వృద్ధులను, యువత అనేది ఉండదు. కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. బట్ పిల్లల్ని కనడానికి ఇప్పుడు 20% ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే రాబోయే రోజుల్లో అది ఇంకా 40% ఉంటుందని చెప్తున్నారు. సో రష్యా పరిస్థితి భారతదేశంలో వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు, భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తుంది పిల్లల కొరత. కాబట్టి భారతదేశం కూడా యూత్ కొరత ఏర్పడుతుంది. కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఇప్పుడు రష్యాకు ఉన్నటువంటి ప్రాబ్లం, రష్యాకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్, భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రస్తుతం యూత్ ఎక్కువగా ఉన్నారు భారతదేశానికి. కాబట్టి మనకి శ్రమ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఆ శ్రమకు సంబంధించినటువంటి దాన్ని విలువ కట్టడం అనేది అది నీకు చాలా టఫ్. అలాగే వృద్ధులు ఉంటారు, చైనాలో వృద్ధులు ఎక్కువ ఉన్నారు, అందువల్ల అక్కడ నీకు ఉత్పత్తి తగ్గుతుంది అనేది కూడా ఒక అంచనా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి సిల్లీగా అనిపించవచ్చు చెప్పుకోవడానికి, కానీ అది చాలా సీరియస్ ఇష్యూ. రాబోయేటువంటి రోజుల్లో చాలా సీరియస్ ఇష్యూ. అందుకే ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రష్యాలో యాక్చువల్ ఫిగర్స్ చూస్తే మనం, రష్యాది 6 నెలల్లో అత్యల్పంగా జననాల రేటు ఉందంట. 5,99,000 జన్మించారు. అంటే 6% తగ్గింది గతంతో పోల్చుకుంటే అని చెప్పి లెక్క తేల్చారు వాళ్ళు. జననం అంటే పుట్టుక అనేది ఒకవైపు ఏమో యుద్ధం నడుస్తుంది, ఇంకొక వైపు ఏమో మరణాల సంఖ్య పెరుగుతుంది భారీగా. బట్ అక్కడ పుట్టించేవాళ్ళే లేరు, పుట్టడం లేదని చెప్పి ఆయన వాళ్ళ బాధ. సో కానీ ఈ ఏడాది, ఈ సంవత్సరం జూన్ వరకు 5,99,000 మంది పిల్లలు పుట్టారంట రష్యాలో. అదే లాస్ట్ ఇయర్ జూన్కి పోలిస్తే 16,000 మంది తక్కువ ఉన్నారంట. సో 2024 జూన్లో 1,00,000 కంటే తక్కువ మంది శిశువులు జన్మించారు. దీంతో నవజాత శిశువుల సంఖ్య 6% తగ్గిందని చెప్పి రష్యా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఈ తగ్గుదల అనేది ఇప్పటికిప్పుడు రష్యాలో వచ్చింది కదా. 1999 నుంచి జననాల రేటు తగ్గుతూ వస్తుందంట, పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుందంట 99 నుంచి. సో 2024 జనవరి నుంచి జూన్ మధ్యలో నమోదైనటువంటి మరణాల సంఖ్య ఎంతంటే 3,25,000 అంట. పుట్టే వాళ్ళ సంఖ్య ఏమో తక్కువ ఉంది, చనిపోయిన సంఖ్య ఎక్కువ ఉంది. సో గత ఏడాదితో పోలిస్తే 50,000 మంది అత్యధికంగా చచ్చిపోయారంట లాస్ట్ ఇయర్తో పోలిస్తే. సో ఈ వలసదారులు ఎవరైతే రష్యాకు ఉన్నారో, కొంత రిచ్ కంట్రీ కదా, వలసదారులు అయితే 20% ఉన్నారంట. అందువల్ల ఈ జనాభా తగ్గుదల అనేది పెద్దగా వేరియేషన్ కనిపించట్లేదంట. ఇప్పుడు ఈ వలసదారులు కనుక లేకపోతే అక్కడ జనాభా క్షీణత అనేది చాలా క్లియర్గా కనపడుతుంది అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు యుద్ధానికి కూడా మనం గమనిస్తే కనుక ఈ మధ్య వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, భారతదేశం నుంచి యువతను ఆకట్టుకుంటూ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి అక్కడ యుద్ధంలో వీళ్ళని కలుపుతున్నారంట. యుద్ధానికి సన్నద్ధం చేస్తూ వీళ్ళని తీసుకెళ్ళి యుద్ధంలో కలిపేస్తున్నారంట. చాలామంది అట్లా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా మనం ఈ మధ్యకాలంలో చూసాం మనం. సో కాబట్టి ఇది అందుకే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు, 10 మంది పిల్లలను కడితే 10 లక్షలు అని చెప్పి. అయితే చిన్న ట్విస్ట్ ఇచ్చారు ఇక్కడ ఈ పథకంలో, మదర్ హీరోయిన్ దాంట్లో. అదేంటి, 10 మంది పిల్లలు కనాలంటే నువ్వు పదో పిల్లోడు పుట్టిన తర్వాత, 10 మంది పిల్లలు పుట్టిన తర్వాత 10వ వాళ్ళ ఫస్ట్ బర్త్డేకి 10 లక్షలు ఇస్తారంట. అంటే ఈ 9 మందిని వీళ్ళు పోషించాలి అప్పుడు దాకా. సో దాంతో ఈ మదర్ హీరోయిన్ అనేటువంటి ఇది కూడా పనిచేయట్లేదంట. సో కాబట్టి రష్యాలో జనాభా కొరత ఏర్పడింది, భారీగా వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి ముందే అలర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది రష్యాలో ఇప్పుడు కనపడుతుంది, రాబోయే రోజుల్లో భారతదేశంలో కనపడబోతుందని చెప్పి మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.